ఇంకొన్ని వారాల్లో జెస్టేషన్ నిండి బేబీ బయట ప్రపంచాన్ని చూడబోతోంది అనే ఎదురుచూపుతో పాటుగా కొందరు గర్భిణీలలో నెస్టింగ్ ఇన్స్టింక్ట్ అనే లక్షణాన్ని చూడొచ్చు. పుట్టబోయే శిశువుకి ఎలాంటి అసౌకర్యం కాకుండా అన్నీ ముందుగా రెడీ చేసుకోవాలనే తాపత్రయమే ఇది. నెస్టింగ్ ఇన్స్టింక్ట్ గురించి మరిన్ని ఆసక్తికరమైన వివరాలు ఇప్పుడు చూద్దాం. పక్షులు వాటి పిల్లలకు ఒక్కో పుల్లా ఏరుకునొచ్చి రోజుల తరబడి వెచ్చటి గూడు కట్టడం చూసే ఉంటారు. ఇలాంటి దృశ్యం చూసినప్పుడు ఏమనిపిస్తుంది చెప్పండి? మానవులైనా పశుపక్షాదులైనా తమ కడుపును పుట్టిన సంతతిని కాపాడుకోవడానికి చూపించే ఆరాటం స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ప్రకృతి సహజం. ఇదే గుణాన్నే నెలలు నిండుతున్న గర్భిణీలలో కూడా చూడొచ్చు. దీన్నే నెస్టింగ్ సిండ్రోమ్ అని అంటారు. నెస్టింగ్ సిండ్రోమ్ అంటే ఏంటి అని మొన్న ఎవరో అడిగారు నన్ను. నెస్టింగ్ సిండ్రోమ్ అంటే ఇప్పుడు పక్షి గూడు కడుతుంది కదా, ఎలా కడుతుంది? ఇల్లు తయారు చేస్తుంది రాబోయే బేబీకి. సేమ్ థింగ్ తల్లి కూడా హ్యూమన్ మదర్స్, ఓన్లీ బర్డ్ మదర్సే కాదు, హ్యూమన్ మదర్స్ కూడా ఈ ప్రోగ్రామింగ్ ఉంది బ్రెయిన్లో. ఈ బాడీలో అయ్యే హార్మోన్ చేంజెస్ తోటి అన్నీ తయారు చేసుకోవాలి, బేబీ వచ్చేస్తుంది, అన్నీ తయారు చేసుకోవాలి అని ఫీలింగ్ కలుగుతుంది. ఇది ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క రకంగా అనిపిస్తుంది. నెస్టింగ్ సిండ్రోమ్ ఒక్కో గర్భిణిలో ఒక్కో రకంగా బయటపడవచ్చు. కొందరు బేబీకి బట్టలు కుట్టడం మొదలు పెడతారు. సాక్స్, స్వెటర్, టోపీ ఇలా బేబీకి అవసరమయ్యే దుస్తులను తమ చేతులతో తాముగా తయారు చేస్తూ ఉంటారు. అవన్నీ శుభ్రంగా ఉతికి సర్దుకుంటారు. ఇక కొందరు బేబీ పుట్టాక ఏ గదిలోనైతే ఉండబోతుందో ఆ గదిని అలంకరిస్తూ ఉంటారు. స్పెండింగ్ కెపాసిటీ ఉన్నవారైతే తమ ఇళ్లలో బేబీ కోసం ప్రత్యేకించి రూమ్ డెకరేట్ చేస్తుంటారు కూడా. అందుకు తగ్గట్టు పలు మార్పులను చేస్తుంటారు. కొత్త రూమ్ తయారు చేసుకోవడము, బేబీ క్రిబ్ తయారు చేసుకోవడము, బేబీని ఎక్కడ పడుకోబెట్టాలి పక్క తయారు చేసుకోవడము, రూమ్కి కొత్త పెయింట్లు వేయడము, కొత్త కర్టెన్లు కొనుక్కోవడము. కొంతమంది ఈ రకంగా అది బయటకు వస్తుంది అన్నమాట. కొంతమంది బేబీకి బట్టలు తయారు చేస్తారు. బేబీకి బట్టలు కావాలని కబోర్డ్ సర్దేసుకోవడము, బేబీ బట్టలు కుట్టించేసుకోవడము, వాటిని ఉతుక్కోవడము, ఇస్త్రీ చేసుకోవడము, అంటే కొంతమంది ఇవి చేస్తారు. కొంతమంది ఇల్లంతా సర్దేస్తారు. కొంతమంది గబా గబా అంతకు ముందున్న బ్యాంక్ అకౌంట్లు, వీల్నామాలు, ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోస్ ఇవన్నీ కొంతమంది సర్దుకుంటారు. సో ఇది బేసిక్గా ఏంటంటే బేబీ రాబోతుంది, బేబీకి అన్నీ రెడీ చేసి సమకూర్చాలి అనే ఐడియా బ్రెయిన్లోకి వస్తుంది. దాన్ని బట్టి మనం రెడీ చేసుకోవడాన్ని దీన్ని నెస్టింగ్ సిండ్రోమ్ అంటారు. ఈ హడావిడి పనుల్లో సహజంగానే గర్భిణీ శరీరంలో ఎడ్రినలైన్ హార్మోన్ ఎక్కువ స్రవించడం ఫలితంగా ఆఖరు నెలల్లో ఈ పని ఒత్తిడి కారణంగా లేబర్ పెయిన్స్ కొద్ది మందిలో స్టిమ్యులేట్ అయ్యే అవకాశముంది. ఇక అదే పనిగా చేసిన ప్రదేశాన్నే శుభ్రం చేయడం, దులిపిన ఇంటినే మళ్లీ మళ్లీ దులిపించడం, బేబీ ర్యాక్ మళ్లీ మళ్లీ సర్దడం ఇవన్నీ కూడా కొందరిలో చూడొచ్చు. ఇదంతా కూడా రాబోతున్న బేబీ కోసం అన్నీ సరిగ్గా ఉండాలని చేసే తాపత్రయం అనుకోవచ్చు. ఏదైనా కూడా మోతాదుకు మించి మంచిది కాదు. నెస్టింగ్ సిండ్రోమ్ విషయంలో కూడా అంతే. నెస్టింగ్ సిండ్రోమ్ అనేది ఆ బ్రెయిన్లో వచ్చే చేంజెస్ చాలా మంచి చేంజెస్ నన్ను అడిగితే. కానీ ఇందులో ఒక్క విషయం గమనించాలి మనం. అటక సర్దాలని మెట్లు ఎక్కడము, స్టూల్స్ వేసుకొని పైకి ఎక్కి బల్బులు మార్చడము, లేకపోతే కట్టెలు నేనే కుట్టేయాలి, బేబీ బట్టలు నేనే కుట్టేయాలని మెషిన్లు అయ్యి తొక్కడము, ఇవన్నీ కొంచెం స్ట్రెన్యూస్ అవ్వచ్చు. 9వ నెలలో మనకి బ్యాలెన్స్ మారిపోతుంది. బ్యాలెన్స్ మారిపోయినప్పుడు నిచ్చెనలు ఎక్కడానికి, స్టూల్స్ ఎక్కడానికి ఇబ్బంది అవుతుంది. సో పెయింట్లు, క్లీనింగ్ సొల్యూషన్స్, ఇల్లంతా స్వాబ్ చేయాలని ఒక స్ట్రాంగ్ యాసిడ్ తెచ్చి బాత్రూమ్లు కొడుకోవడం, ఇవన్నీ చేసినప్పుడు కొన్ని కెమికల్స్కి ఎక్స్పోజర్ మంచిది కాదు. సో ఇలాంటివి మనసులో పెట్టుకుని కొంచెం కామన్ సెన్స్, ప్రాక్టికాలిటీ వాడి ఇలాంటివి అవాయిడ్ చేసి మిగతావన్నీ చేసుకుంటే సరిపోతుంది.